So we are thinking on rooted in Christ. క్రీస్తులో వేరుపారుట గురించి మనం చూస్తున్నాం. They have put a beautiful picture here. ఇక్కడ Theme. ఇక్కడ అంత అందమైన బొమ్మను వేశారు. అక్కడ I hope you are all able to see మీరందరూ దాన్ని చూస్తున్నారు అనుకుంటున్నాను. the tree and the roots. అక్కడ చెట్టు, దాని లోపల వేర్లు. Yeah. So I can take this example. సో దీన్ని నేను ఉదాహరణగా చూపిస్తాను. It's not an actual tree, but it can represent. ఇది నిజమైన చెట్టు కాదు, కానీ చెట్టును చూపిస్తుంది. ఇది I think this is the soil, ఇది నేల అనుకుంటే and inside the soil there are roots, లోపల వేర్లు ఉన్నాయి. and these are stems, ఇది కాండం, ఇది and these are flowers, and it is going to become fruits. ఇవి 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 ఆకులు, తర్వాత ఫలాలు వస్తాయి. Now this tree has got growth in two directions. ఈ చెట్టు రెండు విధాలుగా ఎదుగుతుంది. One is upward direction, ఒకటి పైకి ఎదుగుతూ ఉంటుంది, another one is downward direction. కొన్ని లోపలికి ఎదుగుతూ ఉంటుంది. Yeah, the growth in the downward direction is hidden. లోపల ఎదిగేది కనపడదు మనకి. Yeah, nobody knows చూసేవాళ్ళకి how ఎవరికి much తెలియదు. roots have gone inside వేరు ఎంత లోతుకెళ్ళింది ఎవరికి తెలియదు. అది and how much difficulty it faced by going inside, we don't know. లోపలికి వెళ్ళటానికి అది ఎంత కష్టపడి వెళ్తుందో తెలియదు మనకి. I'm asking you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Is it easy to grow upwards or downwards? లోపలికి ఎదగటం కష్టమా, పైకి ఎదగటం కష్టమా? Which is easy? ఏది సులభం? Upward or downward? పైకా కిందకా? Upward is easy. పైకి ఎదగటం సులభం. No resistance. ఏమీ దానికి అడ్డు ఉండదు. No soil, no stone, no concrete, no compound wall. పైన రాళ్ళు ఉండవు, ఏముండవు. So it can easily grow because only air is there. ఎందుకంటే గాలి మాత్రం ఉంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. But growing down, కిందకి వెళ్ళాలంటే, going downward, కిందకి వెళ్ళాలంటే we don't know how hard the soil is. మరి ఆ మట్టి ఎంత గట్టిగా ఉందో తెలియదు. Yeah. In some places we have a compound wall, కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్ ఉంటుంది. and the root will break the compound wall ఆ వేరు ఏం చేస్తుందంటే ఆ కాంపౌండ్ వాల్ని బ్రేక్ చేస్తుంది. because the root doesn't have eyes. ఎందుకంటే దానికి ఏం కళ్ళు ఉండవు. It doesn't know that it is a compound wall. అది కాంపౌండ్ వాల్ ఏం తెలియదు దానికి. It thinks the soil here is very hard. ఇదే మట్టి ఏంటి ఇంత గట్టిగా ఉంది అనుకుంటది. But okay, let me pierce it, అయినా వెళ్ళాలనుకుంటుంది. and after that I may have a soft soil. ఆ తర్వాత మెత్తని మట్టి వస్తుంది. After that I may find water. ఆ తర్వాత నీళ్ళు వస్తాయేమో. After that I may find vitamins, minerals. ఆ తర్వాత విటమిన్స్, మినరల్స్. Because unless I absorb and send, it will not have fruit. ఎందుకంటే నేను అక్కడ దాన్ని పీల్చుకొని పంపిస్తే గానీ ఫలం వస్తుంది పైన. Unless I seek all the resources, the tree will not grow. కాబట్టి నేను అన్ని కూడా సమకూర్చుకుంటే తప్ప చెట్టు పైకి ఎదగలేదు. So it's very difficult for the root to grow in than the shoot to come out. కాబట్టి ఇది పైకి రావటం కంటే కూడా వేర్లు లోపలికి వెళ్ళటం ఎంతో కష్టం. Okay, now you are seeing this. ఇప్పుడు మీరు చూస్తున్నారు దీన్ని. What will you appreciate? కాబట్టి దీంట్లో మీరు దేన్ని బాగా అభినందిస్తారు? Is any single person who says, oh, what kind of root it is making that tree to stand? ఆహా, ఎంత వేర్లు ఎంత బాగున్నాయి అని ఎవరన్నా అంటారా? Nobody. ఒక్కరు When కూడా you see a tree, you see how beautiful the tree is. అది చూడండి, చెట్టుని చూసినప్పుడు ఇవన్నీ ఎంత బాగున్నాయని చూస్తారు. Oh, what good fruits are. ఆహా, ఫలాలు ఎంత తీగా How ఉన్నాయి. leaves are there. ఆకులు భలే అందంగా ఉన్నాయి. How it gives shade. ఆ తర్వాత ఎంత గొప్ప నీడనిస్తుంది. See, that's a problem. The root is not deep, it falls. ఇక్కడ నిజంగా వేరు లేదు, అందుకే పడిపోతుంది ఇది. But if the roots are deep, it is strong. వేర్లు లోపలికి ఉంటే పడిపోదు ఇది. Yeah. So, people appreciate only the top portion of the కాబట్టి tree. పైకి కనపడే భాగాన్ని అందరూ మెచ్చుకుంటారు. It's very obvious because top portion only they see. ఎందుకంటే మరి కనపడేది కూడా అదే కాబట్టి. Whatever we see, we appreciate. మనం ఏం చూస్తాం దాన్నే మెచ్చుకుంటాం. Whatever we don't see, we don't talk about. చూడండి, దాన్ని మెచ్చుకోలేం, మాట్లాడలేం అసలు. So, but indirectly we can know whether roots are good or not. కానీ మనకి వేర్లు ఉన్నాయా లేదో మనకు తెలిసిపోతుంది. The tree is strong, we know the roots are strong. ఈ చెట్టు అనేది బలంగా ఉంటే వేర్లు కూడా బలంగా ఉన్నాయని అర్థం. A small wind, the tree falls, we know roots are bad. ఒక చిన్న గాలికే పడిపోయింది అనుకోండి, వేరు లేదు. So that's a indirect way of knowing it. సో ఇంకో విధంగా తెలుసుకోవచ్చు మనం. Now come to our life. ఇప్పుడు మన జీవితానికి సంబంధించి What is the inward growth? లోపలగా ఎలా ఎదుగుతున్నాం మనం? Rooted in Christ. క్రీస్తులో మనం ఎంత వేరు పారుతున్నాం. Will others able to see that? దాన్ని వేరే వాళ్ళు చూడగలరా? No. లేదు. How much root I have in Christ, you can't see. క్రీస్తులో నేను ఎంత వేరు కలిగి ఉన్నానో ఎవరు చూడలేరు. How much root you have in Christ, I can't see. క్రీస్తులో నువ్వు ఎంత వేరు కలిగి ఉన్నావో నేను చూడలేను. But
When difficulties come, how you behave. కానీ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? When somebody talks bad about you, how you behave. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు? When severe sickness comes, how you behave. తీవ్రమైన వ్యాధి కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు? When severe financial difficulties come, how you behave. తీవ్రమైన ఆర్థిక నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? When something happens to your job, how you నీ behave. ఉద్యోగంలో ఏదైనా సంభవించినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? That is an indirect way of seeing how deep your roots are. నీ వేర్లు ఎంత లోతుగా ఉన్నాయని చూడటానికి అదొక గుర్తు. So, our deeps, how root they are in Christ, determines our external life. క్రీస్తులో మన వేర్లు ఎంత వేరు పారాయో అనేది బయటకు మనకు కనపడేదే మనకు తెలియజేస్తుంది. So, do we have a hidden life? మనకి అంతరంగ జీవితం, దాచబడిన జీవితం ఉందా? If all your life is coming to church, singing songs and helping, washing vessels and going, next week coming and all, do you have a root deep inside the soil? నీ జీవితం అంతా కూడా చర్చికి రావటం, పాటలు పాడటం, గిన్నెలు కడగటం, అటు వెళ్ళి రావటం, మళ్ళీ రావటం, అదేనా నీ జీవితం? Because you are happy, people are appreciating, oh, white flower, I like it. This rose color and pink color, so nice flowers. When people appreciate, are you satisfied? ఎప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు, ఈ కలర్ బాగుంది, ఈ పుష్పం బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని మెచ్చుకుంటున్నారు. But when some problem comes, it falls. కానీ ఏదైనా చిన్న సమస్య రాగానే పడిపోతుంది. Then they will talk about other trees. అప్పుడు ఇంక ఈ చెట్టు లేదు, ఇంకో చెట్టు గురించి Yeah, మాట్లాడారు. some problem with this tree, so we'll forget about it. ఇంక ఈ చెట్టు పని అయిపోయింది, తీసేద్దాం, చెట్టుని తీసేస్తారు. ఇంకా Then they talk about other trees. ఇంకో చెట్టు ఉంటుంది, దాని గురించి మాట్లాడతారు. I hope it stands. Yeah. Yes, thank you. So, how deep we are rooted, that is hidden. క్రీస్తులో మనం ఎంత లోతుగా వేరుపారాం అనేది కనపడదు. Night and day, the tree does not know, but the root keeps on growing. కానీ దివారాత్రములు ఆ చెట్టుకు తెలియదు, కానీ ఆ వేర్లు వెళ్తూనే ఉంటాయి. Roots don't attend Sunday service. ఆ వేర్లు అనేది ఆదివారం రావు. They don't see the sunlight. వెలుగు తెలియదు. They don't see the moonlight. ఏ వెలుగు తెలియదు. They don't see the stars. ఆ నక్షత్రాలు తెలియదు. They don't know the convention or conference or meetings. దాని కాన్ఫరెన్స్ లా మీటింగ్ లా ఏం జరుగుతున్నా ఏమీ తెలియదు వేర్లకి. All hidden. అంత లోపలే, Dark. ఎంత చీకట్లో. Yeah, inside the soil it is dark. No light can pierce. కాబట్టి ఆ మట్టి లోపల వెలుగు అనేది వెళ్ళదు. In such areas, the growth of the root takes place. అలాంటి చోట్లే వేర్లు బలపడుతుంటాయి. And the root takes a hard path. కాబట్టి ఎంతో కష్టమైన మార్గంలో వెళ్తుంటాయి అవి. If some compound wall comes, it say, hey, tree, I am not able to send today your food. Compound wall is there. I cannot pierce. You please forget about me. It doesn't say. కాంపౌండ్ వాళ్ళు రాగానే లేదు లేదు ఇది ఎంత కష్టంగా ఉంది, గోడ ఉంది, నేను నీకేమి సప్లై చేయలేను, నువ్వు మర్చిపో అని చెప్పదు. Whether compound wall or rock. I have seen some rocks. కొన్ని రాళ్ళని నేను చూశాను, బండల్ని. One banyan fruit will fall on that. దాని మీద ఒక మర్రి చెట్టుది ఒక విత్తనం పడుతుంది. And those roots will really break the rock. నిజంగా ఆ వేర్లు అనేది ఆ బండనే చీల్చుతాయి. We were living in one house. మేము ఒక ఇంట్లో It's apartment. అపార్ట్మెంట్ లో. I went to the top floor for walking. నేను పైకి టాప్ ఫ్లోర్ వెళ్ళాను. Small gap is there. One banyan tree started growing. చిన్న గ్యాప్ ఉండగానే ఒక చెట్టు మొలుస్తుంది అక్కడ. And the roof, wall, everything started cracking. ఆ తర్వాత క్రాక్లు వచ్చినాయి దానికి. Because the roots are going. ఎందుకంటే వేర్లు లోపలికి వెళ్తున్నాయి. What a force it has got. చూడండి అది ఎంత బలంగా వెళ్తాయి అవి. You and I, we need a strong big hammer and a chisel to make the crack. దాన్ని తీసివేయాలంటే మనకు పెద్ద సుత్తి తీసుకొని చాలా కష్టపడాలి. But this root, see how strong it is. ఆ వేర్లు చూడండి ఎంత గట్టిగా బలంగా ఉంటాయి. Determination. అది దానికి ఎంతో నిర్ణయించుకుంటాయి. Whether it is a rock or hard soil or whatever it is, I will go deeper. అది రాళ్ళైనా మట్టి అయినా ఏదైనా నేను లోపలికి వెళ్తాను. Yeah, nobody sees that. దాన్ని ఎవరు చూడరు. But yet I am interested to go deep. అయినా కానీ నేను లోతుగా వెళ్ళాలి. Because I am going to support the external life of my tree. ఎందుకంటే నా చెట్టుకు బాహ్యంగా కనపడేదాన్ని నేనే పోషించాలి. Yeah. There was one professor. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. He is teaching botany. ఆయన వృక్షశాస్త్రం గురించి బోధిస్తున్నారు. In fact, my very favorite subject was botany. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ వృక్షశాస్త్రం. I really liked the botany teacher. కాబట్టి ఆ టీచర్ అంటే కూడా నాకు ఇష్టం. Yeah. And I was studying plus 1 plus 2. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. And the teacher was really excited to teach botany. కాబట్టి ఆ వృక్షశాస్త్రం చెప్పడానికి ఎంతో ఆనందంగా చెప్పేది. About cycas plant, ఆ సైటస్ ప్లాంట్స్ different types of ferns. వేరే వేరే రకాలకు సంబంధించిన. And he used to be very excited.
చాలా ఉత్సాహంగా I వినేవాడు. used to love him, and I will go to the lab and I will ask doubts. నేను ఆయన దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడుగుతూ ఉండేవాడిని. So one vacation I came to my native place. ఒక వెకేషన్ మా ఊరికి వచ్చాం. It was a hillside, Ooty, అక్కడ near Ooty. ఊటీ దగ్గర అది అన్ని కొండ ప్రాంతం. Yeah, 7,000 feet high. 7,000 అడుగులు ఎత్తది. So I told my grandfather, మా గ్రాండ్ ఫాదర్కి నేను చెప్పాను, I love my botany teacher. నాకు వృక్షశాస్త్రం మా టీచర్ ఇష్టం. He was teaching me about the cycas plant and so many other plants. చాలా వృక్షాల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. Can you collect them? వాటిని మీరు తీసుకొస్తారు. My grandfather was so happy. మా గ్రాండ్ ఫాదర్ చాలా I సంతోషపడ్డాడు. should help my grandson. నా మనవడికి నేను సహాయం చేయాలి. So he went into the deep forest ఆయన అడవిలోకి వెళ్ళాడు. and collected very rare species of plants. కాబట్టి అసలు వృక్షాలు ఎవరికి తెలియనివి అన్ని తీసుకున్నాడు. Some 20-25 varieties, 20-25 వెరైటీలు, different ferns, రకరకాలవి, and he gave me. నాకు ఇచ్చాడు. Of course it was a big heavy weight, but I carried it for my botany teacher because I loved him. ఎంతో బరువైనా కానీ నేను కష్టపడి ఆ టీచర్ కోసం తెచ్చాను. When you love somebody, నువ్వెవరైనా ప్రేమించినప్పుడు nothing is burdensome. అంటే ఏది కూడా కష్టం అనిపించదు. When you love God, దేవుణ్ణి ప్రేమిస్తే his commandments are not burdensome. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. You will wait to do something ఏదో ఒకటి చేయాలని ఉంటుంది నీకు, because you love him. ఎందుకంటే ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు. So I brought and I took it to my teacher, నేను తీసుకొచ్చి టీచర్కి ఇచ్చాను. and he was surprised. ఎంత ఆశ్చర్యపోయాడు ఆయన. He was telling, in my research I was searching for this plant. నా రీసెర్చ్ లో వీటి గురించి ఎంత వెతుకుతున్నాను నేను. This is available in the 7th hairpin bend of Ooty road. ఇది అక్కడ ఊటీ రోడ్ లో ఎక్కడో ఉంటుంది ఇది. And he was so excited, ఎంతో ఆయన ఆనందించాడు. and he got some funds from the school, ఆ స్కూల్ నుంచి కొంచెం ఫండ్స్ వచ్చినాయి. and with the glycerin or some fluid they started preserving all these things in the lab. కాబట్టి ఆ ఫ్లూయిడ్ తో ల్యాబ్ లో వాటన్నిటిని ఉంచారు. After some time I went, he was showing, these are all brought by your grandfather. ఆ తర్వాత నాకు చూపించాడు, మీ తాతగారు తీసుకొచ్చినవన్నీ. Yeah, so botany is a very subject I love very much. కాబట్టి వృక్షశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టం. So this plants, see how the roots are going very deep, చూడండి ఆ వేర్లు ఎంత లోతుగా వెళ్తూ ఉంటాయో. because they feel I have to support the external tree. ఎందుకంటే నేను పైకి కనపడే దాన్ని నేనే పోషించాలి. Yeah, we can learn a lot from the plants. కాబట్టి వృక్షాల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. So this professor who was teaching botany, ఈ వృక్షశాస్త్రాన్ని బోధించే some ప్రొఫెసర్ other place, ఇంకో చోట he wanted the student to learn. స్టూడెంట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు ఆయన. That student was doing research under him. ఆ విద్యార్థులు రీసెర్చ్ చేస్తూ So he gave some seeds. కొన్ని విత్తనాలు ఇచ్చాడు. You sow this seed విత్తనాలు విత్తండి, and grow this plant. మొక్కలు మొలుస్తాయి. I will also sow the seed. నేను కూడా వేస్తాను, We'll see the difference. మనం చూద్దాం తేడా. This boy said, okay, we will see సరే మనం who చూస్తాం, is going to win in this competition. ఎవరు గెలుస్తారో చూద్దాం. Yeah, my professor is busy with so many works. మా ప్రొఫెసర్ చాలా బిజీగా He will ఉంటాడు. not have time to care for plants. ఆయనకేమో మొక్కలను చూసుకునే టైం ఉండదు. I will put all my care. నేనైతే జాగ్రత్త చూసుకుంటా అనుకున్నా. And the competition started. కాంపిటీషన్ పెట్టారు. So he bought a big earthen pot, ఒక కొండను తెచ్చాడు, best quality soil, మట్టిని కూడా మంచి మట్టిని తెచ్చాడు. and then he sowed the seed. వాటిని విత్తాడు. And he studied తర్వాత చదివాడు, what are the manures it needs, దానికి ఏ ఎరువు కావాలి, how much magnesium and calcium. మెగ్నీషియం, కాల్షియం. Yeah, the plant will grow. అది ఎదుగుతుందని. Yeah, I had one auntie. ఒక ఆంటీ ఉన్నారు. All the vitamin tablets which are expired, విటమిన్ టాబ్లెట్లు ఎక్స్పైర్ అయిన iron tablets, ఐరన్ టాబ్లెట్లు she will put to the plants. ప్లాంట్స్ కి ఇస్తున్నామా? Plants grow very fast అవి బాగా మొలుస్తున్నాయి, because they need minerals. ఎందుకంటే వాటికి కూడా అవే కావాలి. So this fellow also put lot of good things for this plant, కాబట్టి ఆ ప్లాంట్ కి కావాల్సిన వేసాడు. and plants started growing like anything. అవి Very ఎదుగుతూ ఉన్నాయి. And this professor, ఈ ప్రొఫెసర్ he sowed it in some place in the open space. ఎక్కడో నాటాడు, He forgot about it. మర్చిపోయాడు. Once in a week suddenly he will remember, oh, I am in competition with this fellow. వారంలో ఎక్కడో గుర్తొస్తుంది, నేను కాంపిటీషన్ ఉంది. He will take a small cup of water, ఏదో కొద్దిగా వాటర్ తెసి pour it, దాన్ని పోస్తాడు, then forgets about వాటిని మర్చిపోతాడు. And this fellow, ఈ అబ్బాయి he will keep alarm. ఇంకా అలారం కట్టుకొని Morning water, ఉదయం నీళ్లు, after 4 hours water, మళ్ళీ నీళ్లు, after another 3 hours water, మళ్ళీ 3 గంటలకు నీళ్లు, manure, తర్వాత ఎరువు, nitrogen, so many manures he will put. అన్ని ఎరువులు అన్ని వేస్తా ఉంటాడు. And started growing very fast. అదేం ఫాస్ట్ గా ఎదుగుతుంది. And then he put it in the garden. ఆ తర్వాత గార్డెన్ లో పెట్టాడు. And he will go and see this professor's ఈ plant. ప్రొఫెసర్ చూస్తా ఉంటాడు వెళ్ళి. Small stem, చిన్నది ఒక one few leaves, ఏదో చిన్న 2-3 ఆకులు that's all. అంతే. He despised. Anyway, I am going to win. నేనే గెలుస్తా అనుకున్నాను. But the professor said, ఆ ప్రొఫెసర్ చెప్పాడు, wait for some more time. కొంత సమయం ఆగమన్నాడు. And there was a big rain and a storm. పెద్ద వర్షం వచ్చింది,
this fellow's plant fell away. అతని మొక్క విరిగిపోయింది, పడిపోయింది. And this was there. కానీ ఇది మాత్రం అంతే ఉంది. Then professor called the student. అప్పుడు ప్రొఫెసర్ పిలిచాడు, Shall we see the plants? ఇప్పుడు చూద్దాం ఆ మొక్కలు అన్నాడు. This plant appeared very fertile, very good leaves. ఏదో బాగా ఎదిగినట్టు కనపడింది ఇప్పుడు దాకా, But it fell down because of the wind. కానీ ఆ గాలి రాగానే పడిపోయింది. And this plant, ఇదైతే not much leaves, not very attractive. అదేం పెద్దగా ఏం కనపడలే ఏమైనట్టు, But still it was there. No, it did not fall away. కానీ అదంతే ఉంది. Then the professor told, అప్పుడు ప్రొఫెసర్ చెప్పాడు, I'll tell you. నేను చెప్తాను, You gave all the food. నువ్వు ఫుడ్ అంతా ఇచ్చావు, So the roots were very happy. రూట్స్ ఏమో చాలా హ్యాపీగా ఉన్నాయి, No need to go deep. అయ్యేమో లోపలికి పోవట్లే ఇంకా, Because everything the root is getting nearby. ఎందుకంటే అంటే దొరుకుతున్నాయి దానికి. Did you see వేర్లు, the roots? మీ వేర్లు చూసావా, Very fragile అంటే roots. పైన చిన్నగా ఉన్నాయి. Small roots. Roots have not become strong. ఎందుకంటే ఆ వేర్లు బలపడలేదు, And because it is getting all the minerals, no need to search. ఎందుకంటే పైన దొరుకుతున్నాయి అన్ని. So root system was very weak. కాబట్టి అక్కడ వేర్లు అనేవి చాలా బలహీనంగా ఉన్నాయి. But because it is getting all that it needed, ఎందుకంటే వాటికి కావాల్సిన దొరుకుతుంది. the outside plant was very big. బయటికి చూడటానికి బాగుంది, Very అది big leaves. పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి, Very fresh plant. ఎంతో తాజాగా ఉంది అది. But roots are not strong. కానీ వేర్లేం బలంగా లేవు. But the other tree, ఇంకో చెట్టుని చూస్తే, oh, my professor is not giving water for last 1 week. అయ్యో మా ప్రొఫెసర్ ఏంటి వారం నుంచి ఇవ్వట్లేదు ఇది, So I'll have to search for water. నేనే నీళ్లు తెచ్చుకోవాలి వెళ్ళి. Roots started going deep, ఆ వేరు లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాయి, wide. ఎక్కడికో దూరంగా వెళ్తాయి. Because it wants to search. ఎందుకంటే మరి కావాలి. My professor is not putting vitamin మా tablets. ప్రొఫెసర్ విటమిన్ టాబ్లెట్ ఇట్లేదు, No manure. దానికి ఎరువు వేయట్లేదు. So again I have to go deep. అవన్నీ నేనే తెచ్చుకోవాలి వెళ్ళి. But not much it could give to the plant above. కానీ చెట్టుకి పెద్దగా ఇవ్వలేకపోతున్నాయి. But the root was telling the plant, కానీ వేర్లు చెప్తున్నాయి, don't worry, 2 or 3 leaves, don't worry, I am going deep, deep, deep. మీరు 2-3 ఆకులు ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా వెళ్తున్నాను మీకోసం. So the external was not very attractive. సో బయటకు చూస్తే అదేం బాగా కనపట్లేదు, But internal life became very strong. కానీ లోపల వస్తే బాగా బలంగా బలపడ్డాయి వేర్లు. He told this is the reason. ఇదే కారణం. Yeah. I have seen some banana trees కొన్ని అరటి చెట్లు నేను in చూసాను, our own home. మా ఇంట్లో చూసాను. Some banana trees are on the very near to the stream of water. కొన్ని అరటి చెట్లు ఏంటంటే నీళ్ళకి బాగా దగ్గరగా ఉంటాయి, And banana will become big. అప్పుడు ఆ అరటి పండ్లు కూడా పెద్దగా ఉంటాయి. When you eat it, it is not very tasty. కానీ నువ్వు తిన్నప్పుడు అంత రుచిగా ఉండవు. Even jackfruit, జాక్ ఫ్రూట్ కూడా there are lot of water you give, ఎన్నో నీళ్ళు ఇచ్చినప్పుడు it loses its taste. కాబట్టి అంత టేస్ట్ ఉండవు అవి. But any jackfruit which grows in the dry area, కానీ నీళ్లు లేని దగ్గర పెరిగినవి it will be very tasty. అవి చాలా టేస్ట్ గా ఉంటాయి. Because the roots search and supplies. ఎందుకంటే ఆ వేర్లు వెతికి 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 ఇస్తాయి దానికి. So now we compare it to our lives. ఇప్పుడు మన జీవితానికి సంబంధించి Yeah, some believers very external life, very attractive. కొంతమంది విశ్వాసాలు బయటకు చూడటానికి చాలా బాగుంటారు, Maybe lot of gifts, ఎన్నో తలాంతులు ఉంటాయి, attractive leaves and feathers, stem ఆకులు కాండము appears to be growing very well. ఏదో బాగా ఎదుగుతున్నట్టు కనపడతారు మనకి. But how about their life? కానీ Hidden life. వాళ్ళ అంతరంగ జీవితం ఏంటి, Whatever want they get, వాళ్ళకి ఏమి దొరుకుతుంది. small difficulty, చిన్న కష్టం వచ్చిన parents give, వెంటనే brothers give, తల్లిదండ్రులు ఇస్తారు, Sisters give. సహోదరులు ఇస్తారు, they సహోదరులు take care. వాళ్ళు చూసుకుంటా ఉంటారు. Oh, don't worry. We pray, we fasting prayer and continuous prayer, chain prayer. మన ముఖం మార్చంగానే వెంటనే ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తున్నాం, ఇది చేస్తున్నాను వస్తారు అందరూ. So no difficulty at all. అసలు ఏ కష్టం లేకుండా చూసుకుంటారు. Small difficulty, others are taking care. ఈ చిన్న కష్టం వచ్చిన 100 మంది ఉంటారు. I've seen in some homes, కొన్ని ఇళ్లలో చూసాను, children are overprotective. ఆ పిల్లలు చాలా ఎక్కువగా భద్రపరచబడుతుంటారు. Oh, they will put the shoes, వాళ్ళే చెప్పులు they వేస్తారు, will feed, వాళ్ళే తినిపిస్తా ఉంటారు. yeah, dress they will wear, make him wear. ఆ డ్రెస్సులు కూడా ఇళ్ళే వేస్తారు. He has to be like this only. ఎప్పుడు ఇలానే ఉంటాడు, Not do any work. ఇంకేమీ చేయడు, ఇలానే ఉంటాడు. All works parents will do. తల్లిదండ్రులే చేస్తారని Spoiling the child. పిల్లల్ని చెడగొట్టడం. Yeah, how he will grow? ఎలా ఎదుగుతాడు Yeah, I have seen some stories అని కొంతమందిని చూశాను. how the people in Israel grow up their children, ఇజ్రాయెల్ పిల్లల్ని ఎలా పెంచుతారు, and how on our Indian conditions we bring up our children. మన పిల్లలు మనం ఎలా పెంచుతాం. Yeah, they put some difficulty. వాళ్ళు కావాలని కష్టం They పెడతారు, make the child to overcome the difficulty. పిల్లలే దాన్ని పరిష్కరించుకోవాలి. Initially the child will cry. మొట్టమొదటి ఏడుస్తారు పిల్లలు, Parents will not help. తల్లిదండ్రులు సహాయం చేయరు. Then child will try, and when you achieve, it feels very happy. ఆ పిల్లలు కష్టపడి దాన్ని సాధించిన తర్వాత సంతోషపడతారు, It is confident. వాళ్ళకి ధైర్యం వస్తుంది. Such way they are bringing up their children. ఆ విధంగా వాళ్ళ పిల్లల్ని పెంచుతారు. That's why the small country, అందుకే చిన్న దేశం, which is less than one district in our country, మన దేశంలో చిన్న జిల్లా కన్నా తక్కువ అది. a old Trichy district, Israel is smaller than that. కాబట్టి ఒక ట్రిచ్చి ఒక జిల్లా కంటే కూడా చిన్నది అది. But see how they are threatening the entire world. చూడండి దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని Nearly వణికిస్తున్నారు. 50 Arab countries
15 అరబ్ దేశాలని They wanted to overcome this country. వాళ్ళు ఏం జయించాలనుకుంటున్నారు They could చిన్నదా, not do anything. కానీ గెలవలేకపోయారు. They are afraid. భయపడతారు. Yeah. How? ఎందుకు? It's not because overprotective and all. No. బాగా వాళ్ళని భద్రపరచడం ద్వారా కాదు. Children grow seeing all the oppositions. కాబట్టి వాళ్ళ పిల్లలు ఎదుర్కొంటూ So they know unless they develop the skills, knowledge, they cannot do that. ఆ నైపుణ్యము, ఆ తెలివితేటలు సంపాదించుకుంటే గానీ వాళ్ళు బతకలేరు. Most of the inventions are from that country. అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు అక్కడి నుంచి వచ్చాయి. The computer, software, Intel, సాఫ్ట్వేర్, ఇంటెల్, ఇవన్నీ so many things. అనేక విషయాలు. Life-saving drugs. అక్కడ అనేక మెడిసిన్స్. In spite of all the oppositions, they have time to find out. చూడండి, వాళ్ళు ఇన్ని చేస్తున్నా గానీ ఆవిష్కరిస్తూ ఉన్నారు వాళ్ళు. So how are we in our spiritual life? మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాం? Sometimes if you have a very good church, కొన్నిసార్లు మంచి సంఘంలో మనం ఉంటే it may be a negative aspect for you అంటే ఒక్కోసారి నువ్వు ఎదగలేవు దాన్ని బట్టి, because you don't give your root deep into Christ. ఎందుకంటే నీ వేర్లు లోపలికి వెళ్ళవు. But we have seen some people కానీ కొంతమంది ఏం చేస్తారు, where there's no church, అక్కడ సంఘం ఉండదు, they allow to establish connection with God, వాళ్ళే దేవునితో కనుక్కోవాలి, they allow to go into the word, వాళ్ళే they allow to seek God. వాళ్ళే దేవుడిని వెతకాలి. For the will of God, they don't have pastors or elders who will pray for them and tell them. దేవుని చిత్తం కనుక్కోవడానికి పాస్టర్లు ఉండరు, ఎల్డర్స్ ఉండరు. They allow to struggle and come out. వాళ్ళు ప్రయాసపడి ఎదగాలి. They will be strong Christians. వాళ్ళు బలమైన క్రైస్తవులుగా ఉంటారు. In our church, we should not bring up weak Christians. సో మన సంఘాల్లో బలహీనులైన క్రైస్తవులు మనం పెంచకూడదు. Our children face difficulties, let them face difficulty. మన పిల్లలు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కొని Tell them, seek God. దేవుని వెతకమని చెప్పండి. You pray to God. దేవుని ప్రార్థన చేస్తాం. Trust God. దేవుణ్ణి నమ్మండి. Don't trust parents. ఏదో తల్లిదండ్రులు నమ్మటం కాదు, Don't trust the church. సంఘం మీద ఆధారపడటం I'm కాదు. telling in a good sense. అంటే నేను మంచిగా చెప్తున్నాను. Trust the church means don't expect church will do everything. అంటే సంఘమే మీకు అన్ని చేస్తుందని అనుకోవద్దు, But be a part of the church కానీ సంఘంలో భాగంగా and ఉండండి. see how you can help others. వేరే వాళ్ళకి ఎలా సహాయం చేయగలచ్చు. But always, that's why always our aim should be to connect everybody to Christ. మనం ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా క్రీస్తుకే వాళ్ళు అనుసంధానం చేయబడాలి. Not to connect to our brothers. మనకు మనం అనుసంధానం కలిగి Not ఉంటాం. to connect to the elders. అయితే ఒక ఎల్డర్స్ తోనే ఉండటం కాదు. When ఎప్పుడు some problem is there, ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు immediately they call the elder. వెంటనే ఫోన్ చేస్తారు. No, ask them to call God. దేవుడిని అడగమనాలి. Then their roots will go deep. అప్పుడు వేర్లు లోతుగా వెళ్తాయి. If you provide vitamins, minerals, everything and all, roots will be very shallow, but growth will be good. But when storm comes, it will fall. అన్ని విటమిన్లు, మినరల్ అన్ని మనం పైన వేస్తుంటే ఆ వేర్లు బలహీనపడి ఆ వరదలు వచ్చినప్పుడు అది కూలిపోతుంది. There are different groups of people. రకరకాలు ఉంటారు. One group of people కొంతమంది more loyal to the church, సంఘానికి బాగా నమ్మకం, more attached to the church, సంఘానికి బాగా అతుక్కొని ఉంటారు. but the relationship with Christ is very, very weak. క్రీస్తుతో ఎంతో బలహీనమైన సంబంధం కలిగి ఉంటారు. Some others are there, కొంతమంది ఉంటారు their attachment to the church is very weak, సంఘంతో వాళ్ళు సరిగా ఉండరు, and loyalty to the church is very weak, సంఘం మీద నమ్మకంగా ఉండరు, but they have strong relationship in Christ. కానీ క్రీస్తులో బలంగా సంబంధం కలిగి ఉంటారు. Yeah. Among these two groups, ఈ రెండు మధ్యలో anytime the second group is better. కానీ ఈ రెండో గ్రూపే మంచిది. Those who have strong root in Christ క్రీస్తులో బలమైన వేర్లు కలిగిన వారు. than in the church. సంఘంతో కంటే The best thing is కానీ శ్రేష్టమైన have strong root in the church and in Christ క్రీస్తులో బలమైన వేరు కలిగి and good relationship with church. సంఘంతో మంచి సంబంధం. And my relationship with church is as a result of my root in Christ. నేను క్రీస్తులో వేరు పారిన దాన్ని బట్టి సంఘముతో నా సంబంధం. That is a correct perspective. అది సరిగా ఉండేది అదే. Not because your relationship with church is good, that's why your Christ root is good. That is the other way. సంఘంలో నువ్వు అంతా బాగున్నావు కాబట్టి క్రీస్తులో బాగున్నావు అనేమి లేదు. We need to have correct perspective. సో సరి అయిన విధానంలో మనం అర్థం చేసుకోవాలి. Correct priority. సరి అయిన ప్రాధాన్యతను మనం కలిగి ఉండాలి. First root. మొట్టమొదట బలమైన వేర్లు. You plant a small beans or something on the soil. బీన్స్ గానీ చిన్న విత్తనం మీరు ఏదైనా వేసినప్పుడు నెలలో It takes some time for the outer external part to grow. బయటికి రావడానికి సమయం పడుతుంది. But before it comes, root goes deep. నువ్వు బయటకు వచ్చే లోపలికే వెళ్తుంది అది. A very simple lesson from nature. మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన First root మొదట వేరు, and then external thing. ఆ తర్వాత బయటకు కనపడేది. Sometimes going deep into the soil is difficult. కొన్నిసార్లు నేలలోకి లోతుగా వెళ్ళటం ఎంతో కష్టం. Trying to find out God's will. దేవుని చిత్తం కనుక్కోవటం. And nobody else is there. Nobody is seeing your struggle. కాబట్టి నీ ప్రయాస ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు. You have a battle. నువ్వు పోరాడుతూ ఉన్నావు, It's completely hidden. అదేమో కనపట్లేదు ఎవరికి. You see Christ. కానీ క్రీస్తులో Let your roots go deeper, 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 deeper. క్రీస్తులో వేరు పారండి. Lord, what is there?
ఇంకా లోతుగా వెళ్ళాలి. ఏంటి I want ప్రభా? to judge myself, Lord. ప్రభా నేను తీర్పు I తెచ్చుకుంటున్నాను. don't want to wait till my elder or brothers say that I am having something wrong. ప్రభా నేను సంఘ పెద్దలో మరొకరు వచ్చిన నీలో ఇది తప్పు ఉందని చెప్పే వరకు ఆగటానికి వీల్లేదు. Before they tell, Lord, I should find out. వాళ్ళు చెప్పకముందు నేను తెలుసుకోవాలి ప్రభా. So let me judge myself. ప్రభా నన్ను నేను తీర్పు తెచ్చుకుంటాను. Nobody, areas where nobody sees ఎవరు చూడని విషయాలు, how I am living, నేను ఎలా జీవిస్తున్నాను, what is my attitude. ప్రభా నా వైఖరి ఏంటి. Yeah, some sins which are hidden, they are more dangerous than already seen sins. కొన్ని కనపడే వాటికంటే కూడా కనపడిన పాపాలు చాలా భయంకరమైనవి. See, pride, nobody can see. గర్వం ఎవరికి తెలియదు. Jealousy, అసూయ, enmity, ద్వేషం, hatred, ద్వేషం, these are all can be hidden. ఆ శత్రుత్వం అవన్నీ కూడా లోపల When you ఉంటాయి. see people, you can smile. మనం బయటకు నవ్వుతాం, Hello, brother. బ్రదర్ బాగున్నారా, But jealousy is inside. కానీ లోపల అసూయ. So it takes more efforts to judge yourself and remove the jealousy than to move nicely with brothers. కాబట్టి బ్రదర్ తో మనం బాగా ఉండటం కంటే కూడా లోపల మనల్ని మనం తీర్పు తీర్చుకొని ఆ ద్వేషాన్ని అసూయని తీసివేయటం ఎంతో కష్టం. This is what Paul is telling to the Philippians. పౌలు ఫిలిప్పీయులకి ఇదే చెప్తున్నాడు. Let us work out our salvation with the fear and trembling. కాబట్టి భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించుకుందాం. The trembling word comes in another place also. ఆ వణకటం అనేది వేరే చోట కూడా వస్తుంది. In Isaiah, యెషయా గ్రంథం first verse I'll show Philippians chapter 2. మొట్టమొదట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Yeah, Philippians chapter 2 ఫిలిప్పీ 2 and verse 13. 13. In Telugu, 13 also. సరే. No, 12 and 13. 12th, the last part. Let us, with the fear and trembling, let us work out our salvation. 12 చివరిలో ఉంటుంది. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. In what context he is telling? దేని గురించి ఆయన చెప్తున్నాడు? Not when I am near you. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు. When I am near you, you are doing some work. నేను దగ్గర ఉన్నప్పుడు మీరు పని చేస్తున్నారు. That is something external. అది బయటికి కనపడేది. When brothers are seeing me, ఇతరులను చూస్తున్నప్పుడు, when I am testifying, నేను సాక్ష్యం ఇస్తున్నప్పుడు, when people are watching me, నన్ను ఇతరులు చూస్తున్నప్పుడు I am working out my salvation. నా రక్షణ నేను కొనసాగిస్తున్నాను. That is different. అది వేరు. But this salvation, ఇది Paul says, పౌలు చెప్తున్నాడు, when I am far away from you, నేను మీకు దూరంగా ఉన్నప్పుడు, that is when I am not able to see you, నేను మిమ్మల్ని చూడలేనప్పుడు work out your salvation. మీ సొంత రక్షణ So కొనసాగించు. let us tell to our heart, మన హృదయానికి చెప్దాం, my heart, నా హృదయం, you work out your salvation నీ సొంత రక్షణ కొనసాగించు. when all brothers are far away, సహోదరులందరూ దూరంగా ఉన్నా సరే, when all sisters are far away, సహోదరులు దూరంగా ఉన్నా సరే, some of the children, young people, when my parents are far away, కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా సరే, young children యవనస్తులు and youth, యవనమైన పిల్లలు, suddenly your father and mother goes away, మీ తల్లిదండ్రులు లేనప్పుడు, your brothers and sisters are also not there, మీ సహోదరులు లేరు, you are staying alone in your home, మీ ఇంట్లో ఒక్కడే ఉంటున్నావు, you have a mobile మీ ఫోన్ ఉంది, or computer ఉంది, and nobody is seeing you. ఎవరు నిన్ను చూడలేదు. At that time, are you working out your salvation? అప్పుడు నీ సొంత రక్షణను కొనసాగించుకుంటున్నావా? How you have to work out? నువ్వు ఎలా కొనసాగించుకోవాలి? The fear and trembling. భయంతో వణుకుతో, Oh, my dad is not here, అయ్యో మా నాన్న లేడే, my mummy is not మా here, అమ్మ లేదే, nobody is seeing me, ఎవరు నన్ను చూడలేదు, now I should not commit sin, నేను ఇప్పుడు పాపం I should చేయకూడదు, not go to the bad pictures, తప్పుడు చిత్రాలు నేను I should చూడకూడదు, not watch pornography, ఫోనోగ్రఫీ నేను చూడకూడదు, I should not listen to bad stories. తప్పుడు కథనాలు నేను I am చూడకూడదు, having a fear and trembling. నేను భయంతో వణుకుతూ ఉంటాను. That's what Paul is telling. అదే పౌలు చెప్తున్నా. Not when I am near you. అంటే నేను మీ దగ్గర ఉన్నప్పుడు కాదు. When I am near you, you will not see bad pictures in the mobile. నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎటు చూడరు మీరు, But when I am far away, కానీ మీకు దూరంగా వెళ్ళిపోయినా work out your మీ salvation. సొంత రక్షణ కొనసాగించు. I will show you a similar words in Isaiah chapter 66. యెషయా 66, Isaiah chapter 66 యెషయా గ్రంథం 66 and verse 2. God is telling whom he is going to look at. దేవుడు చెప్తూ ఉన్నాడు ఎవరిని ఆయన చూస్తాడు అని. Yeah, I am going to see somebody. నేను ఎవరిని చూస్తున్నాను? Yeah, Isaiah యెషయా గ్రంథం chapter 66 66 2 and verse 2. 2వ వచనం. We should never forget this verse. ఈ వచనాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. Yeah. But to this person I will look, to the one who is lowly
and of a contrite spirit, and trembles at my word. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండున వాణ్ణి నేను దృష్టించుచున్నాను. This is the person who is working underground. Underground means for the roots to go in. భూమి లోపల వేర్లు బలపరుచున్న వ్యక్తి, Yeah. One who is working below the ground level. నేలకు లోపల పనిచేస్తున్న వ్యక్తి, One who doesn't tremble at elders or parents. ఏదో సంఘ పెద్దలను చూసో తల్లిదండ్రులు చూసో భయపడ్డ కాదు. That is there. అది ఉంటుంది. But before that, దానికంటే ముందు when they are far away, వాళ్ళు దూరంగా ఉన్నా సరే, am I trembling at the word of God? దేవుని యొక్క వాక్యం విని వణుకుచున్నానా? And I am having because of the trembling, it creates a brokenness in my spirit. నేను ఆ విధంగా విని వణుకుచున్న దాన్ని బట్టి నేను విరిగి నలిగిన వాడిగా ఉన్నానా? I am lowly. I am lowly means I am humbled. I am humbled. నేను దీనుడిగా ఉన్నానా? Lord, I am not able to do it, Lord. ప్రభా నేను I am చేయలేకపోతున్నాను. struggling, Lord. ప్రభా నేను ప్రయాసపడుతున్నాను. Please help me, Lord. ప్రభా సహాయం చేయండి. I need your power, Lord. ప్రభా మీ శక్తి నాకు కావాలి. Now I am having a struggle. ప్రభా నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. What is my struggle? ఏంటి నా ప్రయాసం? Shall I fulfill my lust నా శరీరాశలు and నెరవేర్చుకోవాలా? get some pleasure? నాకేమైనా ఆనందం Or తెచ్చుకోవాలా? shall I fight and overcome it? లేకపోతే నేను పోరాడి గెలవాలా? That is a struggle. అదే ప్రయాసం. That works out your salvation. అదే నీ సొంత రక్షణ The కొనసాగించుకోవటం. fear and trembling. ఆ భయంతో వణుకుతో Fear is fear of God. దేవుని యొక్క భయం కలిగి ఉంటాం. What is fear of God? ఏంటి దేవుని యొక్క భయం కలిగి? Yesterday there was a question in Talacharu. తాళచేలున్న ఒక ప్రశ్న అడిగారు, How to know that I fear God? దేవునికి ఏ విధంగా భయపడాలి? First time the fear of God comes is in Genesis. ఆది కాండంలో వస్తుంది మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. God asked Abraham to go and offer his son Isaac. అబ్రహాము దేవుడు అబ్రహామును అడుగుతాడు, వెళ్ళి ఇస్సాకును అర్పించమని. And if he had discussed with his wife, తన భార్యతో డిస్కస్ చేసి ఉంటే, he knew very well that Sarah is not having strong faith. శారాకి అంత గొప్ప విశ్వాసం లేదు ఆ విషయంలో. She would have prevented Isaac from going with Abraham. ఒకవేళ వద్దనేది, ఇస్సాకుని తీసుకొని వెళ్ళొద్దనేది. She would have told Isaac, అప్పుడు ఆ ఇస్సాకు you చెప్పేసి, should never go with dad. డాడీతో వెళ్ళొద్దు నువ్వు, He wanted to kill you. నేను చంపబోతున్నాడు ఆయన, Yeah, be with me నాతోనే ఉండు, in my bedroom. ఆ బెడ్రూమ్ లోనే Don't ఉండు, go with dad. డాడీతో వెళ్ళొద్దు అని And చెప్పాడు. Isaac would have obeyed his mother. ఇస్సాకు వినేవాడు. So Abraham did not discuss with mother. అబ్రహాము ఆమెతో చెప్పలేదు, శారాతో చెప్పలేదు. And early morning he took Isaac and he started going. ఉదయకాలమునే ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు. Why? ఎందుకు? He trembled at God's word. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం విని God భయపడ్డాడు. has asked me to do something. ఎందుకంటే దేవుడు నన్ను ఒకటి చేయమని చెప్పాడు. God told me that through this son he will create a big nation. అంటే ఈ సంతానము ద్వారా దేవుడు అనేక దేశాలుగా చేస్తా అన్నాడు. Today the whole world is even people who do not know, now they know who is Israel, what is Israel. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే తెలియని వాళ్ళకి ఇప్పుడు బాగా తెలుస్తుంది ఇజ్రాయెల్ అంటే ఏంటో. Israel is another name of Jacob. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే యాకోబే. Yeah, now everybody knows. చూడు ఇప్పుడు అందరికీ తెలుసు బాగా. Because that one decision Abraham made. ఎందుకంటే అబ్రహాం తీసుకున్న ఒక నిర్ణయం, I will obey God. నేను దేవునికి విధేయత చూపిస్తాను. Even if he sacrificed on the altar, నేను బలిపీఠం మీద అర్పించాలి. God will give me back. దేవుడు పునరుద్ధానం He చేసేవాడు. will raise him from the dead and give me back. మృతుల్లో ఉండి పునరుద్ధానుడిగా చేసి నాకు ఇవ్వగలడు. That was his faith. అదే ఆయన విశ్వాసం. So he went there. అక్కడికి వెళ్ళాడు. And servants are asking, అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? Yeah, I am going to worship God. నేను దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాను. Worship God, that is fear and trembling. నేను భయంతో వణుకుతూ వెళ్తున్నాడు. What is worshiping God? ఏంటి దేవుని ఆరాధన చేయటం అంటే? Surrendering what I love. నేను ప్రేమించే దాన్ని దేవునికి అర్పించటం. That which I love most, I surrender it on the నేను altar. దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో దాన్ని దేవునికి అర్పించటం. He surrendered Isaac on the altar. ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టాడు. Yeah, because he was loving him the most. ఎందుకంటే ఎంతగానో ప్రేమిస్తున్నాడు. God wanted to make him know that we should love God more కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని నేర్పించాడు. than our children, wives and family members. భార్య కంటే, పిల్లల కంటే, మన కుటుంబ సభ్యులందరికంటే. That was the plan of God. అది దేవుని యొక్క ప్రణాళిక. That is one of the main conditions of discipleship. ఈ శిష్యత్వంలోని మొదటి షరతు అదే. And God wanted to test one man to find out whether this condition is possible. కాబట్టి ఈ షరతు నెరవేర్చగలరా లేదా అని ఒక వ్యక్తి మీద ఆయన ప్రయోగం చేశాడు. Otherwise, how to find out? లేకపోతే ఎలా తెలుస్తుంది? So God was looking for a man. దేవుడు ఒక మనిషి కోసం చూస్తున్నాడు. He chose Abraham అబ్రహాం because he was sincere. యథార్థవంతుడు. And he called him. ఆయన పిలిచాడు. And he left his family, everything, and went away. తన కుటుంబాన్ని, ఊరిని అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. So first discipleship condition, he thought it will work. కాబట్టి శిష్యత్వాన్ని మొదటి షరతు పనిచేస్తుంది. Leaving all your unconverted, backslidden, half-hearted relatives కాబట్టి మారు మనసు పొందని, అర్ధ హృదయంతో ఉన్న నీ బంధువులందరినీ విడిచిపెట్టడం, and following Christ క్రీస్తుని వెంబడించడం, and going where God is telling me to go. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటం. Tick mark.
టిక్. Another one, ఇంకోటి, all those relatives are, he is not loving them so much. వాళ్ళు అంతగా ఏం ప్రేమించట్లేదు ఆయన. So it was easy. అది సులభమే. Now, which is very difficult? కానీ ఏది కష్టం ఇప్పుడు? He loves his own son. తన సొంత కుమారుణ్ణి, Not an ordinary son. ఏదో మామూలుగా A పుట్టినాడు కదా, son who was born when he was nearly 100 years old. 100 సంవత్సరాల వయసులో పుట్టిన వ్యక్తి. See, almost he's more than a grandfather. గ్రాండ్ ఫాదర్ కన్నా పెద్ద ఏజ్ అది. Yeah, at the time he was born. అప్పుడు కొడుకు పుట్టాడు. He said, my beloved, only beloved son, కాబట్టి నా ఒక్కగానొక్క ప్రియ కుమారుడు, whom he loved very much. ఎంతగానో ప్రేమిస్తున్నా. And God wanted to check the discipleship condition with Abraham. కాబట్టి అబ్రహాముతో ప్రయోగం చేశాడు దేవుడు. Abraham, అబ్రహామా, when priority comes, ఇప్పుడు ప్రాధాన్యత వచ్చినప్పుడు, when choice comes, ఒక ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినప్పుడు, will you love me or you will love your own son? నీవు నన్ను ప్రేమిస్తావా, నీ సొంత కుమారుని ప్రేమిస్తావా? Yeah, orally he will say, మామూలుగా అయితే చెప్పొచ్చు, yes Lord, I will love you only. నిన్నే ప్రేమిస్తాను అనొచ్చు. God said, no, I want to find out practically. అది మామూలుగా చెప్పటం కాదు, చేసి చూపించాలి. So God gave this command, దేవుడు ఆజ్ఞించాడు, you sacrifice Isaac. ఇస్సాకును బలర్పించు. He proved ఆయన రుజువు చేశాడు loyalty to God. ఓ దేవుణ్ణే ఆయన ప్రేమిస్తున్నాడు. The first disciple. మొట్టమొదటి శిష్యుడు ఆయన. See, God is our father, దేవుడు మన తండ్రి. but Bible says బైబిల్ ఏం చెప్తుంది? Abraham is also our father. అబ్రహాము కూడా మన తండ్రి. Do you know that verse? మీకు తెలుసా? I'll show you. నేను చూపిస్తాను. Romans chapter 3. రోమీలకు రాసిన Romans chapter 4. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం chapter 4 and verse 12. 12. And the father of the circumcised, that is of those who are not only the circumcised, but who also walk in the footsteps of that faith of our father Abraham, which he had when he was still uncircumcised. అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అవ్వటకు అతడు ఆ గుర్తు పొందెను. Who is writing this verse? ఇప్పుడు ఎవరు రాస్తున్నారు ఇది? Saint Paul. పౌలు. He was inspired by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి And రాస్తాడు. he has written it. ఆయన రాశాడు. And we have to walk in the footsteps of the faith of our father Abraham. మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందడం అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను Two బట్టి. things he says. ఇక్కడ 2 విషయాలు. That Abraham is father Abraham. తండ్రి అయిన అబ్రహాము. I think Sunday school children, I don't know whether you know this song. There's a Sunday school children's song. సండే స్కూల్ పిల్లలకు పాటొచ్చు. అదే Father Abraham. That's a song like that. ఫాదర్ అబ్రహాం అనే పాట. Somebody has composed that song from this verse. దీని నుంచే ఆ పాట రాశారు. So, Father Abraham. తండ్రి అయిన అబ్రహాము. Yeah, God is our father. దేవుడు మన తండ్రి. But for faith, కానీ విశ్వాసానికి Abraham సంబంధించి is our father. అబ్రహాం మన తండ్రి. We have to learn from him. ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. And we have to walk in the footsteps of Jesus. మనం యేసుప్రభు యొక్క అడుగుజాడలు నడవాలి. And according to this verse, ఈ వచనం ప్రకారం we have to walk in the footsteps of the faith of Abraham. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అనుసరించి మనం నడవాలి. See, are we walking in the footsteps of Abraham? మన అబ్రహాము యొక్క విశ్వాసానికి అడుగుజాడలు Are you నడుస్తున్నాం. able to see the footsteps? చూస్తున్నాం అడుగుజాడలు. What are the footsteps? ఏంటి ఆయన అడుగుజాడలు? When God said, you leave all your nation, unconverted people and all, and follow me. కాబట్టి మీ బంధువుల్ని మీ ఊరిని అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలి అన్నప్పుడు మనం వెళ్తున్నామా? I will show you the place you have to walk. నేను చూపించబో దేశానికి నువ్వు వెళ్ళాలి. He doesn't know which place. అదేంటో తెలియదు ఆయనకి. God never showed any place in vision. ఆ దర్శనంలో ఈ పలానా ప్రాంతానికి వెళ్ళాలని తెలియదు. God said, you walk. నువ్వు వెళ్తా ఉండని చెప్పాడు అంతే. On the way, ఆ మార్గ మధ్యంలో and he was going along with Lot. ఆ లోతుతో వెళ్తున్నాడు. And Lot saw fertile field. ఆ లోతు ఎంతో మంచి తోట వంటి దేశాన్ని చూశాడు. And he told his wife. తన భార్యతో చెప్పాడు. And we do not know what is the name of Lot's wife. లోతు భార్య పేరు మనకు తెలియదు. The Bible mentions as Lot's wife only. లోతు భార్య, ఆమె పేరు లోతు భార్య అని చెప్పారు అంతే. Because God never wanted to put certain names in the Bible. ఇప్పుడు ఆమె పేరు అవసరం లేదు బైబిల్లో. Suppose her name is Ro. రో అని అనుకున్నాను. Is it easy to write Ro or wife of Lot? రో అని రాయటం ఈజీయా, లోతు భార్య అని రాయటం సులభమా? Yeah, Ro is easy. రో అని రాయటం సులభమే. Like Leah, Rachel, లియా, రేచల్, Sarah. సారా, Very easy. ఏ చిన్న పేరు అది. But God said, even if it takes 3 or 4 letters more. పెద్ద ఇంకొద్ది ఎక్కువ సేపు పట్టినా గానీ. See, imagine the number of Bibles in the world now. చూడండి అప్పుడు బైబిల్లో ఎన్ని బైబిళ్ళు ఉండేయో. It may be billions. అప్పుడు కోట్ల. Just calculate the Bibles in our homes. ఇప్పుడు మన ఇళ్లలోనే ఎన్నో బైబిళ్ళు ఉంటాయి. Each house we have 3 or 4 Bibles. మన ఇంట్లో 3-4 బైబిళ్ళు ఉంటాయి. In the whole world, how many billions of Bibles are? ఎన్ని వందల కోట్ల బైబిళ్ళు ఉన్నాయి. They are printed Bibles. సో ప్రింట్ చేసిన బైబిల్స్. For printing, it takes ink.
ఇంకు, it takes time, సమయం, it takes space in the Bible. ప్లేస్. So, one word, ఒక మాట, ఒక చిన్న father, wife of వైఫ్ ఆఫ్ అంటే లోతు భార్య, 6 letters. ఆరు మాటలు. 6 letters into multiply by billions. ఇన్ని 100 కోట్లు ఇంటూ 6. God said, no problem, you put it. అయినా పర్లేదు పుట్టు. I don't want to mention his wife's name. ఆయన ఆమె పేరు మాత్రం వెళ్ళలేదు. So, we don't know what is his wife's name. ఆమె పేరు తెలియదు. Suppose the wife is Ra. రా ఏదో So, పేరు. Lot is telling Ra. రా ఇక్కడ రా. రా ఇట్ రా అన్న. See, this must be the place God would have showed Abraham. చూడండి, అబ్రహాంకి ఇదే చూపించుండొచ్చు. But he forgot and he doesn't realize now he's out of touch with God and చూడండి he's going. చూడండి ఇప్పుడు దేవుడు అసలు మర్చిపోయాడేమైనా, దేవుడు ఇది చూపిస్తుంటే ఈయన ఎటో పోతున్నాడు. Such a fertile place in the Jordan. యోర్దాను ప్రాంతంలో ఎంత బాగుంది ఇది. The banks of the river Jordan. యోర్దాను నదీ పరివాహక ప్రాంతంలో Such a fertile field. ఎంతో సారవంతమైన భూమి. Yeah, when we come in the train, మేము ట్రైన్ లో వస్తున్నప్పుడు we cross Krishna and Godavari. కృష్ణ గోదావరి అన్ని దాటి On the banks of these two rivers, how fertile it is. చూడండి, ఆ పక్కన చూసినట్లయితే ఎంత పచ్చగా ఉన్నాయి పొలాలు. Everywhere green. పచ్చని పొలాలు. And Jordan banks, it would have been very fertile then. యోర్దాన్ నది పక్కన కూడా అలానే ఉంటుంది. So Lot would have told his wife. లోతు తన భార్యతో చెప్పాడు. He told, no, God will show a place. ఆ దేవుడు చూపిస్తా అన్నాడు కదా, He will give a place. మంచి This is the place. ఇదే కదా. But he is going the other way. ఈయనేమో ఎటో వెళ్తున్నాడు. That is very dry. చూడండి, అక్కడ ఏమీ లేదు అసలు. Only rocks and mountains are ఏ there. రాళ్ళు, రప్పలు, కొండలు. They would have discussed like that. అలా అనుకుని ఉండొచ్చు. And also, yeah, yesterday night I was also praying. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. Lord, how long we have to walk? Please show the place. ఎన్నాళ్ళు నడవాలి, చూపించండి ఆ దేశం ఏంటి. Exactly, this is the place. I also have seen in my vision. నా దర్శనం ఇదే కనపడింది నాకు. So they said, Abraham, అబ్రహామా, God showed that this is the place. ఇదే చూపించాడు This is దేవుడు. the place where we have to stay. మనం ఇక్కడే ఉండాలి, We have to be witness for the Lord. అక్కడ సాక్ష్యం కలిగి ఉండాలి. So you go. కావాలంటే నువ్వు వెళ్ళిపో. I think you are committing a mistake. నువ్వేదో తప్పు చేస్తున్నట్టు. You are drifting away from God's way. దేవుని మార్గం కాకుండా నీ మార్గం వెళ్తున్నావు. We have chosen God's will. కానీ దేవుని చిత్తాన్ని మేము కనుక్కున్నాం. Like that, they would have gone there. వాళ్ళు వెళ్ళి ఉంటారు అక్కడ. Yeah. Who is our father? ఎవరు మన తండ్రి? Lot లోతా, or Abraham? అబ్రహామా? Yeah, we have the choice. మనకు కూడా ఎంపిక ఉంది. So we have to walk in the footsteps of Abraham. కాబట్టి అబ్రహాము ఈ విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోవాలి. Up to that particular point, you have been following Abraham. అప్పటిదాకా కూడా అబ్రహాముని వెంబడిస్తున్నాం. Now you are seeing two places. ఇప్పుడు రెండు కనపడుతున్నాయి. One is the place where you do not know, ఒకటేమో నీకు తెలియదు, but God said, I will take you. నేను తీసుకెళ్తా అంటున్నాడు. Another place to all your physical senses, ఇంకోటి ఏంటంటే నీకు అన్ని కళ్ళకు కనపడుతున్నాయి. your eyes తర్వాత నీళ్లు, and the temperature, తర్వాత అక్కడ ఉష్ణోగ్రత, climate, తర్వాత వాతావరణం, and all the fertile place, అక్కడ riches, ఎంత సారవంతమైన భూమి, types of houses. అక్కడున్న ఇళ్ళు Yeah, looks very beautiful. ఎంతో అందంగా కనపడుతున్నాయి. And Lot has gone there. అక్కడ లోతు వెళ్ళాడు. That is his faith. అదే ఆయన విశ్వాసం. Even now these two faiths are before you. ఆ రెండు విశ్వాసాలు మన ఎదుట One ఉంచబడ్డాయి. is complete obedience to God. ఒకటేమో సంపూర్ణంగా దేవునికి విధేయత. Obedience is not something which others are able to see. విధేయత అంటే అందరికి కనపడేది కాదు అది. This is where nobody sees. ఎవరు చూడదాన్ని. And he was true to God. దేవునికి యథార్థంగా ఉంటాం. In sacrificing Isaac, ఇస్సాకును అర్పించటం, he did not make it known to anybody. ఎవరికి చెప్పలేదు. Then God says, అప్పుడు దేవుడు చెప్తున్నాడు. turn to Genesis ఆదికాండం chapter 22 ఆదికాండం 22 and verse 12. Yeah. Don't put your hand on the child. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు. Don't do anything to him. అతన్నేమీ చేయకము. Without seeing that he is your son and your beloved, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య. you are committed to him, నీవు దేవునికి భయపడినవాడు. to me. ఇందువల్ల నాకు కనపడుతుంది. You have committed him to me. కాబట్టి నీవు అతన్ని నాకు And అప్పగించావు. now I know that you fear God. ఇప్పుడు నీవు నాకు భయపడుతున్నావు అని నాకు తెలుస్తుంది. So God knew that Abraham had the fear of God only in the mountain. కాబట్టి ఆ కొండ మీదే అబ్రహాము దేవుడికి భయపడుతున్నాడని కనపడింది. Moriah. మోరియా పర్వతం మీద. Yeah. That's a place God knew that Abraham feared God. కాబట్టి అబ్రహాము దేవునికి భయపడ్డాడని తెలుసుకున్న పర్వతం అది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, is there any Moriah in your life నీ జీవితంలో ఏదైనా మోరియా పర్వతం ఉందా where God knew that you fear?
నువ్వు భయపడుతున్నావని దేవునికి తెలిసింది. Nobody else knows. ఎవరికి తెలియదు. Even your wife does not know. నీ భార్యకి తెలియదు, Your husband does not నీ know. భర్తకి తెలియదు, Your children does not నీ know. పిల్లలకి తెలియదు. But you know whether you have feared God or not. నువ్వు దేవునికి భయపడ్డావా లేదా? Is there any Moriah in your life? నీ జీవితంలో ఏదైనా మొరియా పర్వతం ఉందా? Think of your past life. నీ గత జీవితాన్ని ఆలోచించు. Times where you have taken decisions. నువ్వు నిర్ణయాలు తీసుకున్నప్పుడు. Yeah. Might be for young people. యవనస్తులకై ఉండొచ్చు. It may be your time of marriage. నీ వివాహం చేసుకునేటప్పుడు Are you going to fear God? నువ్వు దేవునికి భయపడతావా? And not only in marriage, in many choices before that. వివాహం మాత్రమే కాదు, దానికంటే ముందు అనేక నిర్ణయాలు. What you choose నువ్వేది ఏర్పరచుకుంటావు. will God be able to say, now I know that you fear God. నేను ఇప్పుడు దేవునికి భయపడుతున్నాను. The fear of God is like the root. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే వేరు కలిగి It is ఉంటాం. not known outside. బయటికి అది కనపడదు. But after some time, that tree looking and all, it is good. ఆ బయటికి ఆ చెట్టు అది బాగానే కనపడుతుంది. See, Jesus came to the fig tree. యేసుక్రీస్తు ప్రభువారు అందరి Lot పక్షున of leaves were there. ఎన్నో ఆకులు ఉన్నాయి, Very fertile. ఎంతో బాగా But కనపడుతుంది, there were no fruits. కానీ తినటానికి ఫలాలు. Cursed the fig tree. శపించాడు దేవుడు. Something wrong with that fig tree. ఆ చెట్టులో లోపం ఉంది, No fruits. అక్కడేమి So లేవు. we may appear to have lot of leaves outside. కానీ బయటికేమో చాలా ఆకులు ఉన్నాయి. So much leaves that Jesus is also attracted. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దగ్గరికి వెళ్ళాడు. But when people come very near, కానీ మరీ దగ్గరకు వచ్చినప్పుడు Jesus can see through. యేసు ప్రభువారు There చూడగలిగారు. are fruits in our life మన జీవితంలో ఫలాలు ఉన్నాయా, or there are no fruits. ఫలాలు లేవా, He is able to see that. ఆయన చూడగలిగాడు. So we are called to walk in the footsteps of Abraham. మనం అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాం. The fear of God. దేవుని యొక్క భయం Where nobody knows, ఎవరికి తెలియదు, nobody sees ఎవరు చూడట్లేదు what you are doing. నువ్వేం చేస్తున్నావు. Are you pleasing yourself నిన్ను సంతోషపరచుకుంటున్నావు or you are fearing God? లేదా దేవునికి భయపడుతున్నావు. There is one root, ఒక one area where we know whether we have a strong root inside. ఒక లోపలికి వెళ్తూ ఉంటుంది అది. Yeah. Another root will continue in the next session. ఆ తర్వాత సెషన్ లో మనం చూద్దాం Another aspect of truth. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for the root, Lord, we can have in you. ప్రభా మీలో మేము కలిగి ఉండే వేరును బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. So far, many of us would have neglected this area. ఇప్పటి వరకు అనేక మంది నిర్లక్ష్యం చేస్తుండొచ్చు ప్రభా. Now we know the importance of root, Lord. ప్రభా ఇప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం. Help us, Lord, to have our deep roots in you, ప్రభా మీలో మేము బలంగా లోతుగా వేరుపారటానికి సహాయం చేయండి. so that we can give fruits and bless others. ప్రభా నాయనా మేము ఇతరులకు ఫలాలు ఫలించేటట్టు సహాయం చేయండి. Help us, Lord, to walk in the footsteps of Abraham, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని అనుసరించి అడుగుజాడలో నడవటానికి సహాయం చేయండి. who feared God, మీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, who took decision to be a real disciple. ప్రభా నిజమైన శిష్యులుగా ఉండటానికి మేము నిర్ణయాలు తీసుకొని లాగున Continue to speak to us, Lord. ప్రభా నిరంతరం మాతో మాట్లాడండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.